తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే కవిత ఇవాళ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు. ఉచిత విద్య, వైద్యం ఇవన్నీ చెప్తూ అంటే తెలంగాణ రక్షణ సేన ఇప్పుడు టీఆర్ఎస్ అనేది రాకపోవచ్చు అని తెలంగాణ రక్షణ సేన అనే పార్టీ వాళ్ళేమో రాష్ట్ర సేనకు అప్లై చేసుకున్నారు. కానీ రక్షణ సేన ఏ రకంగా టీఆర్ఎస్ అనే పేరు సంపాదించుకుంది కవిత. ఇప్పుడు విషయం ఏంటంటే ఇది కుటుంబానికి సంబంధించిన రచ్చ, అంతకుమించి వేరే ఏం లేదు. అంత పెద్ద మీటింగ్లో కూడా తన తండ్రిని ఒక్క మాట అందా? ఒక్క మాట అనలా. తన అన్నని అసభ్యకరంగా మాట్లాడలా. నా తండ్రి ఒక మరమనిషి అయిపోయాడు, నా తండ్రి చుట్టూతా పందికొక్కులు ఉన్నాయి అని కదా. అంటే ఇక్కడ నీకేమర్థం అవ్వాలి? కుటుంబంలో చీలికలు లేవు, కుటుంబ పరంగా వాళ్ళు ఒక్కటే. తండ్రి బిడ్డని కాదనగలడా? బిడ్డ తండ్రిని కాదంటుందా? అదేంటి అన్న చెల్లిని కాదంటాడా? తండ్రిని కాదంటాడా? ఎటొచ్చి ఇప్పుడు అక్కడ హరీష్ రావు అనబడే వ్యక్తి కొంచెం టార్గెట్ అవడం జరిగింది కాబట్టి ఈ ప్రహసనం అంతా నడిచింది. నన్న ఏదైనా సరే 10 సంవత్సరాల పాటు కేసీఆర్ యొక్క విధానంలో పదవులు అనుభవించారు, అన్ని రకాల గౌరవం అనుభవించారు, అలాగే ఇబ్బందులు గురి చూశారు. ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరి విధానం వాళ్ళది. ఇవాళ పార్టీ పెట్టి ముందుకెళ్తూ ఒకడంటాడు అదేంటి కవితమ్మ వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అంటాడు, ఒకడంటాడు బీజేపీ ఉందంటాడు. ఎవడికి తోచింది వాడు మాట్లాడతాడు. నిజానికి ఇక్కడ కవితమ్మకి ఏంటంటే ఈ పార్టీ కొన్నాళ్ళు ఉండటం జరుగుతుంది, పార్టీ తరఫున కొంతమంది అసెంబ్లీకి వెళ్ళడము జరుగుతుంది, తన వాయిస్ వినిపించే అవకాశం కవితమ్మకి రాను వస్తుంది. కాకపోతే ప్రభుత్వ ఏర్పాటు అనేది జరిగేటప్పుడు కాస్త కవితమ్మ మాత్రం కీలకమయ్యే అవకాశం ఉంది. అప్పుడు నేను మా అన్నకు సపోర్ట్ చేస్తానంటే అయిపోయా. నేను మీలో మమేకం అవ్వను, కానీ నా కండిషన్లకి మీరు ఒప్పుకోవాలి, నేను చెప్పిన వాటిని మీరు ఓకే అనాలి, అప్పుడు నేను బయట నుంచి మీకు సపోర్ట్ చేస్తానంటుంది. అయిపోయా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, బీజేపీ ఏం చేస్తోంది, అంతే. సో ఇక్కడ ఏంటంటే కవితమ్మ తన రాజకీయ జీవితంలో ఇంకో మెట్టెక్కింది అని అనుకుందాం. మెట్టెక్కింది. కాకపోతే ఈ వైద్యం విద్య అనేవి ఏదైతే తను తెలియపరిచిందో అవి ఇప్పుడే అంత తొందరగా వర్కౌట్ అవుతాయని ఎవరు అనుకోవట్లే. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారైనా ఇక్కడ కేసీఆర్ అయినా అంతకుముందు వాళ్ళైనా ఎవరి వల్ల కానివి ఇవాళ కొత్తగా వచ్చే వాళ్ళ వల్ల అవుతాయి అంటే ఎవడు నమ్మడు. కేసీఆర్ విషయానికి వస్తే మళ్ళీ యాక్టివ్ అయ్యారు. ఒక సభ జగిత్యాల్లో చేశారు లాస్ట్ మంత్. ఇప్పుడు మే 6న మళ్ళీ వరంగల్లో ఒక సభ, అంటే వరుస సభలు కేసీఆర్ ఇదే మన మాధ్యమంలో ఇదే విధానంలో ఉగాది ముందు చెప్పా, కేసీఆర్ పని అయిపోయినట్టేనా అని అడిగావు. అప్పుడు నేను అన్నా కొత్త సంవత్సరంలో కొత్త కేసీఆర్ని చూస్తారు, మళ్ళీ తెలంగాణ ఉద్యమాలు గుర్తొస్తాయి మీకు అని చెప్పా. అన్నట్టుగానే బయటికి రావడం జరిగింది, మొదలు పెట్టడము జరిగింది. ఇది ఆగదు. ఈ సభలు మాత్రమే కాదు, ఎన్నో రకాల కార్యక్రమాలు కేసీఆర్ తన నాయకత్వంలో తెలంగాణ ఉద్యమకారులతో కలిసి రానున్న రోజుల్లో చేయబోయే యుద్ధం తప్పకుండా మీరు చూస్తారు. ఆయన అంటే చాలా మంది అయిపోయింది, తన ఆరోగ్యం బాగుంది, తను ఫిజికల్గా ఫిట్గా ఉన్నాడు, మెంటల్గా ఫిట్గా ఉన్నాడు. ఇక తన వాక్ చాతుర్యం అనే బాణాలతో ప్రజల్లో మమేకమయ్యే విధానం మొన్న మొదలైపోయింది. అప్పుడప్పుడు అందరికీ తెలియపరుస్తూ ఉంటాడు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అంటే మళ్ళీ కాంగ్రెస్ హవా కొనసాగుతుందా, లేకపోతే బీఆర్ఎస్ ఏదైనా? నేను లాస్ట్ టైం కూడా చెప్పా, ఆ ఎన్నికల్లో ఇప్పుడు అంతే. బీఆర్ఎస్ తన ప్రాభవాన్ని నిలుపుకుంటుంది, కాంగ్రెస్ ఏం మొత్తం ఊడ్చేయదు. కాంగ్రెస్కి ఏంటంటే రేవంత్ రెడ్డి వల్ల కొంత బలం ఏర్పడుతుంది, అంతవరకే వాళ్ళకి. కానీ ఖచ్చితంగా మొన్న పురుడు పోసుకుంది, ఇప్పుడు నామకరణం చేసుకుంటుంది బీఆర్ఎస్. ఇక ఈ మెట్టు ఒక్కొక్కటి ముందుకు నడుస్తూ ఉంటాయి. ఓకే గురుగారు, థ్యాంక్ యూ. ఓకే నాన్న, శుభం భూయాత్.